అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై నవరాత్రి డిఎస్ఏ ఛాలెంజ్ వేర్ వి సాల్వ్ 9 ప్రాబ్లమ్స్ ఇన్ 9 days. సో ఈరోజు మన థర్డ్ డే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఏ పీక్ ఎలిమెంట్ విచ్ ఈస్ నాట్ స్మాలర్ దాన్ ఇట్స్ నైబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్ ఎలిమెంట్ అంటే సపోజ్ మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే అది ఐదర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ లేదా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఉందనుకో. సపోజ్ ఒకవేళ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉందనుకో, సో లాస్ట్ ఎలిమెంట్ని నువ్వు ప్రింట్ చేస్తావు, అంటే అదే హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే. అదే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే హయ్యర్ వాల్యూస్ నుంచి లోవర్ వాల్యూస్కి డిక్రీజ్ అవుతున్నట్టు. సో అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తావు. అదే ఇప్పుడు ఒక ఎరే ఇచ్చి దాంట్లో పీక్ ఎలిమెంట్ అని అడిగితే నువ్వు ఫస్ట్ దాన్ని నైబర్స్ చెక్ చేస్తావు. నైబర్స్లో సపోజ్ ఇప్పుడు ఒక ఎరేలో ఒక ఎలిమెంట్ తీసుకొని దాని లెఫ్ట్ ఇంకా దాని రైట్ చెక్ చేస్తావు. ఆ లెఫ్ట్ కన్నా ఎక్కువ మధ్యలోది ఉండి మళ్ళీ రైట్ కన్నా ఎక్కువ మధ్యలోది ఉంటే నువ్వు అది రిటర్న్ చేస్తావు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గివెన్ అన్ ఎరే ఆఫ్ n ఎలిమెంట్స్ దట్ ఈస్ ఫస్ట్లీ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అండ్ దెన్ మేబీ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, ఫైండ్ ద పీక్ ఎలిమెంట్ ఇన్ ద ఎరే. ఇక్కడ ఏమన్నాడు, బోత్ కాంబినేషన్స్ అన్నాడు, ఐదర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నాడు. సో నువ్వు ఏం చేస్తావు, జస్ట్ నైబర్స్ చెక్ చేస్తావు. ఆ నైబర్స్ కన్నా మన కరెంట్ ఐ ఎక్కువ ఉంటే అది రిటర్న్ చేస్తావు. ఇక్కడ నోట్, ఇఫ్ ద ఎరే ఈస్ ఇంక్రీజింగ్ దెన్ జస్ట్ ప్రింట్ ద లాస్ట్ ఎలిమెంట్ విల్ బి ద మాక్సిమం వాల్యూ. అదే ఇందాక చూసాం కదా, అదే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉంటే లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తావు. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే, సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఈ ఎరేలో సపోజ్ ఇక్కడ 10 అనుకో, దీని లెఫ్ట్ ఏముంది 5, దీనికి రైట్ ఏముంది 20. సో దీని రైట్ ఎక్కువ ఉంది, సో దిస్ ఈజ్ నాట్ అవర్ పీక్ ఎలిమెంట్. 10 ఈజ్ నాట్ అవర్ పీక్ ఎలిమెంట్. ఇప్పుడు 20 దగ్గర చూడు, లెఫ్ట్ రైట్ చెక్ చేయి. లెఫ్ట్ ఏముంది 10 ఉంది, రైట్ ఏముంది 15 ఉంది. సో మన రైట్ లెఫ్ట్ కన్నా మన కరెంట్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది. సో 20 ఈజ్ ద పీక్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఎరే. సో అందుకే అవుట్పుట్ 20 వచ్చింది. ద ఎలిమెంట్ హ్యాస్ నైబర్స్ 10 and 15, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లెస్ దాన్ 20. అంటే బోత్ లెఫ్ట్ రైట్ 10 కన్నా బోత్ లెఫ్ట్ రైట్ 20 కన్నా తక్కువ ఉన్నాయి. సో అందుకే 20 ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్. అలాగే ఇప్పుడు నువ్వు సెకండ్ ఇన్పుట్ చూస్తే చెక్ చేస్తావు, ఎవ్రీ కాంబినేషన్ చెక్ చేస్తావు. ఇప్పుడు ఇక్కడ 20 ఉంది, 10, 15. సో 20 ఈజ్ గ్రేటెస్ట్, అంటే వాటి నైబర్స్లో 20 ఈజ్ ద గ్రేటెస్ట్. అందుకే అవుట్పుట్ 20 ఆర్ 90 అని ఉంది. అంటే ఇక్కడ నీకు 20 అయినా ప్రింట్ అవ్వచ్చు, 90 అయినా ప్రింట్ అవ్వచ్చు. అంతే, సింపుల్. మనం ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటనేది పేపర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనం లాజిక్ చూద్దాము. ఫస్ట్ పీక్ ఎలిమెంట్ అంటే జస్ట్ వాటి నైబర్స్ చెక్ చేసి ఆ నైబర్స్ కన్నా మన కరెంట్ ఐ ఎలిమెంట్ హైయెస్ట్ ఉంటే అదే మన పీక్ ఎలిమెంట్. ఇప్పుడు సపోజ్ ఒక ఎరే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉందనుకో, అంటే లైక్ 5, 10, 15, 20 ఇలా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, అంటే దీని గ్రాఫ్ చూస్తే 5, 10, 15, 20 ఇట్లా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉంది. సో ఇదే మన పీక్ ఎలిమెంట్ అవుతుంది. అదే ఇప్పుడు సపోజ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ని నువ్వు పీక్ ఎలిమెంట్ అంటే జస్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్ అని రిటర్న్ చేస్తావు. ఇప్పుడు అదే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఉందనుకో, లెట్స్ సే ఇప్పుడు 20, 15, 10, 5 ఇదేంది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, అంటే 20 నుంచి 15 నుంచి 10 నుంచి 5 కల్లా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అవుతుంది ఫంక్షన్. సో నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తావు. ఇవి రెండు బౌండరీ కండిషన్స్ అనుకుంటే, ఇప్పుడు సపోజ్ నైదర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ నాట్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అని అన్నాడు, అంటే ఎట్లయినా ఉండొచ్చు. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ తీసుకుంటే నువ్వు ఇక్కడ 5, ఇది 10 అండ్ నెక్స్ట్ 20, నెక్స్ట్ 15. సో ఇది పీక్ ఎలిమెంట్ అవుతుంది. ఇది నైదర్ స్ట్రిక్ట్లీ నాట్ డిక్రీజింగ్ అరే అంటాము. సో ఇక్కడ లాజిక్ వచ్చేసి జస్ట్ నువ్వు అరేని ట్రావర్స్ చేస్తావు ఫ్రమ్ 0 to n-2. ఇక్కడ n-2 ఎందుకంటే n-1 అనేది లాస్ట్ ఎలిమెంట్, దానికి రైట్ నైబర్ అనేది ఉండదు. సో నువ్వు బౌండరీ కండిషన్స్ ఎలా చెక్ చేస్తావు అంటే, ఫస్ట్ ఇప్పుడు కరెంట్ ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనుకో, i ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంటుంది, i ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది బౌండరీ అయినప్పుడు నువ్వు జస్ట్ ఏం చెక్ చేస్తావు, ఇఫ్ ఎరే ఆఫ్ i గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ i + 1. ఇది మన లెఫ్ట్ బౌండరీ అనమాట. ఒకవేళ ఇది గ్రేటర్ అయితే జస్ట్ రిటర్న్ ఎరే ఆఫ్ i అంటావు. అదే ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంది, ఎరే ఆఫ్ n-1. ఇది మన లాస్ట్ ఎలిమెంట్ కదా, రైట్ సైడ్లో లాస్ట్ ఎలిమెంట్. దీనికి బౌండరీ అంటే నెక్స్ట్ నైబర్ ఉండదు. సో నువ్వు దాని ప్రీవియస్ దాంతో చెక్ చేస్తావు, అంటే ఎరే ఆఫ్ i-1 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ n-1. అంటే ఇది లాస్ట్ ఎలిమెంట్ కదా, ఒకవేళ ఇది గ్రేటర్ ఉంటే లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తావు. ఇదేమో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, ఇదేమో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. సో లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది, ఇదేమో ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. అదే ఇప్పుడు మనకి నైదర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్ ఎరే ఇస్తే నువ్వు ఇలా చేస్తావు. జస్ట్ ఏం చేస్తావు, ఒక ఎలిమెంట్ తీసుకుంటావు, దాని యొక్క లెఫ్ట్ ఇంకా రైట్ చెక్ చేస్తావు. దీని యొక్క లెఫ్ట్ ఏమవుతుంది, i-1 అవుతుంది. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ i-1 అండ్ ఎరే ఆఫ్ i గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ i + 1. సో ఇదేంటంటే ఫస్ట్ మన కరెంట్ ఐ అనే ఇదొక మిడిల్ ఎలిమెంట్ అనుకుంటే దీని నైబర్స్ ఏమవుతుంది, ఇది i-1, ఇది i + 1 కదా. సో ఇది గ్రేటర్ అంటే ఈ కండిషన్, ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ i-1 అంటే లెఫ్ట్. సో లెఫ్ట్ కన్నా మన కరెంట్ ఎలిమెంట్ గ్రేటర్ ఉండి అండ్ ఆల్సో రైట్ కన్నా మన కరెంట్ ఎలిమెంట్ గ్రేటర్ ఉంటే మనం ఎరే ఆఫ్ i అనేది రిటర్న్ చేస్తాం. సో ఇదే మన పీక్ ఎలిమెంట్ అవుతుంది. ఇది మన మెయిన్ కండిషన్. సో దిస్ ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్.
సో ఇలా చెక్ చేస్తావు. లేదా ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంది ఇచ్చింది, 5, 10, 20, 15. సో నువ్వు ఫస్ట్ 5 చూస్తావు. 5 ఈ కండిషన్ చెక్ చేస్తావు, array of i greater than or is equal to array of i plus 1. 5 greater than 10 నాట్ ట్రూ అంటే ఇట్స్ ఫాల్స్. సో నెక్స్ట్ ఏం చేస్తావు, నెక్స్ట్ ఈ కండిషన్ చూస్తావు, array of i minus 1 అంటే ఇది లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు array of 15. 20 గ్రేటర్ కదా, సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. సో నెక్స్ట్ ఇది చూస్తావు. ఇక్కడ నువ్వు array of i అంటే నెక్స్ట్ కండిషన్ ఏంది, ఇప్పుడు మన i 10 అయింది అనుకో, దీని యొక్క లెఫ్ట్ అయింది 5. సో 10 అనేది గ్రేటర్, ట్రూ, ఇది ట్రూ. అండ్ నెక్స్ట్ array of i గ్రేటర్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 20, దిస్ ఈజ్ ఫాల్స్ కదా. సో 10 అనేది నాట్ అవర్ పీక్ ఎలిమెంట్. నెక్స్ట్ 20 చూస్తావు, 20కి లెఫ్ట్ రైట్ ఏమున్నాయి, లెఫ్ట్ ఏమో 10 ఉంది, సో ఇది ట్రూ కదా, 20 అనేది గ్రేటర్ కదా లెఫ్ట్ కన్నా. అలాగే 15 రైట్ కన్నా మన కరెంట్ ఎలిమెంట్ గ్రేటర్, సో 20 ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం కోడ్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు కోడ్ చూద్దాం. కోడ్ చూస్తే మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. ఫస్ట్ మనం హెడర్ ఫైల్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక ఫంక్షన్ రాయాలి టు ఫైండ్ పీక్ ఎలిమెంట్. ఇన్ ఫైండింగ్ పీక్ ఎలిమెంట్, ఇన్ ఫైండింగ్ పీక్, దీంట్లో మనం ఒక అరే ఇంకా దాని సైజ్ పాస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏమనుకుందాం, బౌండరీస్ అంటే లెఫ్ట్ బౌండరీ చెక్ చేస్తాం. అంటే array of 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు array of 1 అంటే దానికి లెఫ్ట్ బౌండరీ లేదు. సో జస్ట్ నువ్వు ఒకవేళ array of 0 గ్రేటర్ ఉంటే డైరెక్ట్ array of 0 ఈజ్ గ్రేటర్, సో దట్ ఈస్ పీక్ అంటావు. సో ఫస్ట్ ఆ కండిషన్ చెక్ చేస్తావు. ఇఫ్ array of 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు array of 1, దెన్ రిటర్న్ array of 0, అంతే కదా. నెక్స్ట్ ఒక ఫర్ లూప్ తీసుకొని మిడిల్ ఎలిమెంట్స్ యొక్క అంటే మిడిల్ ఇన్ ద సెన్స్ మధ్యలో ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా విచ్ హ్యావ్ నైబర్స్ అనమాట, రైట్ లెఫ్ట్ నైబర్స్ ఉంటే దానికి చెక్ చేస్తావు. దానికి ఎలా చెక్ చేస్తావు, ఒక ఫర్ లూప్ తీసుకుంటావు. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 రాయం, ఎందుకంటే మనం ఆల్రెడీ i 0 ఉన్నప్పుడు చెక్ చేస్తాం, అంటే చెక్ చేసాం కదా బిఫోర్గా. సో ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ట్రావర్స్ చేస్తాం. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-2 i ప్లస్ ప్లస్. ఇక్కడ n-2 ఎందుకు రాసామంటే మనము రైట్ బౌండరీ కూడా నెక్స్ట్ చెక్ చేస్తాం. సో మనకి ఎరే n-2 వరకే ట్రావర్స్ అవ్వాలి, ఎండ్ వరకు ట్రావర్స్ అవ్వకూడదు, ఎందుకంటే ఎండ్ ఎలిమెంట్ యొక్క రైట్ బౌండరీ ఉండదు. సో అందుకే n-2 వరకే ట్రావర్స్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం, ఇఫ్ array of i గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు array of i minus 1 అంటే దాని యొక్క లెఫ్ట్ గ్రేటర్ ఉంటే తక్కువ ఉంటే, అండ్ ఆల్సో రైట్ కూడా చెక్ చేస్తావు. array of i గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు array of i ప్లస్ 1, ఇది ట్రూ అయితే రిటర్న్ array of i, సింపుల్. సో ఇది మన కండిషన్ ఫర్ హ్యావింగ్ రైట్ అండ్ లెఫ్ట్ నైబర్స్ ఉన్నప్పుడు ఇది మన కండిషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రైట్ బౌండరీ చెక్ చేయడానికి ఏమనుకుందాం, ఇఫ్ array of n-1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు array of n-2 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఒకవేళ ఎక్కువ ఉందనుకో, అంటే లాస్ట్ ఎలిమెంట్ దాని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే లాస్ట్ ఎలిమెంట్నే ప్రింట్ చేస్తావు. ఇక్కడ లాస్ట్ కన్నా ముందు, సో n-2 అవుతుంది ఇక్కడ, సారీ. అండ్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తావు, array of n-1 రిటర్న్ చేస్తావు. సో ఇది ఈ 3 కండిషన్స్ మనవి. ఫస్ట్ ఏమో లెఫ్ట్ బౌండరీ, సెకండ్ ఏమో ఎలిమెంట్ హ్యావింగ్ లెఫ్ట్ అండ్ రైట్ నైబర్స్, థర్డ్ కండిషన్ ఏంది, రైట్ బౌండరీ అంటే రైట్ లాస్ట్ ఎలిమెంట్కి రైట్ నైబర్ ఉండదు. సో అందుకే దానికన్నా ముందు ఎలిమెంట్తో కంపేర్ చేసి ఒకవేళ అది గ్రేటర్ ఉంటేనేమో అది ప్రింట్ అవుతుంది, లేదంటే మిడిల్ నైబర్స్ని చెక్ చేస్తుంది. సో ఇది మన మెయిన్ లాజిక్ అనమాట. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఎరేని ఇన్పుట్ తీసుకొని పీక్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాం. ఇంట్ మెయిన్ int n printf enter the size of array, దాన్ని స్కాన్ చేస్తాం. అలాగే అరేని ఇన్పుట్ తీసుకుంటున్నాం. int array of n printf enter the elements of an array. తర్వాత ఫర్ లూప్ తీసుకొని అంత అరేని ట్రావర్స్ చేస్తాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10, i ప్లస్ ప్లస్, ఎవ్రీ ఎలిమెంట్ని స్కాన్ చేస్తాం. సో నెక్స్ట్ రిజల్ట్లో మనము పీక్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాం, సింపుల్. సో ఇంటర్ రిజల్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో అంతే, సింపుల్.
సో మనం ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రింటర్ స్టేట్మెంట్ రాస్తాం. అంతే. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఒకటి మిస్ అయ్యాము. రిటర్న్ అంటే ఒకవేళ పీక్ ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే రిటర్న్ -1 చేయాలి. అంటే ఇది పక్కా అంటే జస్ట్ ఇది ఒక రిటర్న్ టైప్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఇంటి తీసుకున్నాం కాబట్టి దీనికి పక్కా రిటర్న్ టైప్ అనేది ఉండాలి. బట్ మనకి పక్కా ఇక్కడ పీక్ ఎలిమెంట్ ఫైండ్ అవుతుంది. ఇది జస్ట్ ఒక రిటర్న్ టైప్ లాగా మనం ఇక్కడ రిటర్న్ -1 అనేది ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే 4 అండ్ ఎలిమెంట్స్ 5, 10, 15 20, 15. ఇది మనం ఇందాకల ఎగ్జాంపుల్ తీసుకుంది. సో 20 ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్. సో మన కోడ్ అనేది కరెక్ట్. అండ్ ఆల్సో మనము ఇప్పుడు ఒకసారి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అరేది ఒకసారి అడుగుదాం అవుట్పుట్. సో 4, 5, 10, 15, 20. సో పీక్ ఎలిమెంట్ ఈస్ 20 ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ అవర్ పీక్ కదా, అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. అలాగే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ చూద్దాం. సో 4, 20, 15, 10, 5. సో సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేసింది. ఇది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఏమనుకుందాం మనం, ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. అంతే సింపుల్. సో ఇది మన డే 3. రేపు మళ్ళీ ఇంకో క్వశ్చన్తో మేము ముందుకు వస్తాము. బాయ్.